సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని 1వ వార్డులో గల హరిజన వాడలోని ఎంపీపీఎస్ లో శుక్రవారం జరిగిన క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిఐ సైదా, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ షహనాజ్ సమీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆవరణ ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉన్నారని అన్నారు. పాఠశాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండి పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు కావలసిన టై, బెల్ట్, నోట్బుక్స్ ని పంపిణీ చేసిన దాతలను అభినందించారు. రాబోయే రోజుల్లో పోలీస్ వారి పూర్తి సహాయం పాఠశాలకు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రజిత, ఖైరున్నీసా, ఏఏపీసీ చైర్మన్ రేణుక, సిఆర్పీలు స్రవంతి, చంద్రశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ ఇంత పట్టుదలతో వీళ్లకు ఏదో ఒక పిల్లలకు సహాయం చేయాలని చెప్పి, సొంత ఖర్చులతో సహాయం చేయాలని చెప్పి చొరవ తీసుకొని డోనార్స్ను వెతకడం కానీ, వీళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కానీ, స్కూల్ కానీ, షూ కానీ, టైస్ కానీ, అలాగే గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఫుడ్స్కి సంబంధించిన యుటెన్సిల్స్ కానీ స్పాన్సర్లను దొరకబట్టుకొని ఇంత శ్రద్ధతో చేస్తున్నటువంటి యాజమాన్యానికి, మన ఈ యొక్క స్కూల్ సిబ్బంది అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరూ, ఇదొక హరిజన కాలనీ, వీళ్ళందరికీ కొంచెం మోటివేషన్ కానీ, దీని యొక్క విద్య యొక్క ఇంపార్టెన్స్ కానీ చాలామందికి ఎక్కువగా తెలియదు. దయచేసి పేరెంట్స్ అందరికీ మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందుకే మేడంతో మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెడితే పేరెంట్స్ పిలిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. గజ్వేల్ సిఐ గారు కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తా అని చెప్పారు. డెఫినెట్లీ అప్పుడు మనం లోకల్ లీడర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క స్కూల్ పిల్లలకు సంబంధించిన అందరు పేరెంట్స్ వచ్చేటట్టుగా, వాళ్లకు అవగాహన కలిగేటట్టుగా మనం అందరం చొరవ తీసుకుందాం. అలాగే ఈ స్కూల్ కావాల్సినటువంటి ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మేడం గారికి చెప్పినట్టుగా మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ మీరు ఆల్రెడీ చొరవ చూపెడుతున్నారు కాబట్టి మాకు కూడా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది మీకు సపోర్ట్ చేయడం. డెఫినెట్లీ మేము కూడా మా కాంటాక్ట్స్ ద్వారా మీ యొక్క ఈ స్కూల్ పిల్లలకు హెల్ప్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.